అఫ్ఘన్ వీరుల నెత్తురోడే చరిత్ర. నాదిర్ షా మరణం తరువాత ఆ వజ్రం అతని సేనాని అహ్మద్ షా అబ్దాలీ చేతికి చిక్కింది. అబ్దాలీ దీనిని తన విజయానికి చిహ్నంగా భావించాడు. కాని అతని జీవితం కూడా సుఖంగా సాగలేదు. అతను ఎన్నో యుద్ధాలు చేసినా చివరికి ఒక భయంకరమైన వ్యాధితో తన ముఖం కుళ్ళిపోతూ అత్యంత వేదనతో మరణించాడు. అతని తరువాత అతని కొడుకులు, మనవళ్ళు ఈ వజ్రం కోసం ఒకరి కళ్ళు ఒకరు పీక్కున్నారు. సొంత అన్నదమ్ములనే అంధులుగా మార్చి జైలులో బంధించేంతగా ఆ వజ్రం వారిని ఉన్మాదులుగా మార్చేసింది. ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు అధికారాన్ని కోల్పోయి శరణార్థులుగా మిగిలిపోయారు. అలాంటి ఒక శరణార్థి అయిన షా షుజా ప్రాణాలు కాపాడుకోవడానికి పంజాబ్ సింహం మహారాజా రంజిత్ సింగ్ దగ్గరకు పారిపోయి వచ్చాడు. తన ప్రాణాలను కాపాడినందుకు ప్రతిఫలంగా కోహినూరు వజ్రాన్ని రంజిత్ సింగ్కు అప్పగించాడు. రంజిత్ సింగ్ దీన్ని తన భుజానికి ధరించేవారు. రంజిత్ సింగ్ బతికున్నంత కాలం ఆ వజ్రం శాపం ఆయనను తాకలేకపోయింది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప దైవభక్తుడు మరియు ప్రజారంజక పాలకుడు. కాని ఆయన చనిపోతూ ఆ వజ్రాన్ని పూరీ జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నారు. ఒకవేళ ఆ కోరిక నెరవేరి ఉంటే ఈరోజు చరిత్ర వేరేలా ఉండేదేమో.